టాలీవుడ్ యాక్టర్ సిద్ధు జొన్నలగడ్డ టైటిల్ రోల్లో నటిస్తున్న బ్లాక్ బస్టర్ సీక్వెల్ ప్రాజెక్ట్ టిల్లీ స్క్వేర్. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫన్ ట్రాక్ వీడియోతో పాటు ఫస్ట్ సింగిల్ టికెట్ కొనకుండా పాటకు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మేకర్స్ సెకండ్ సింగిల్ ప్రోమోని విడుదల చేశారు. డీజే టిల్లు చూసిన వారికి రాధిక క్యారెక్టర్ గురించి పెద్ద పరిచయం అక్కర్లేదు. ఈ మూవీలో హీరోయిన్ కంటే రాధిక అనే పేరు ఎక్కువ పాపులర్ అయింది. అయితే టిల్లు 2లో రాధిక ఉండబోతున్నట్టు తెలుస్తుంది. రాధిక పేరు మీదనే పాట రిలీజ్ చేశారు. డీజే టిల్లు వంటి హిట్ మూవీతో యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. టిల్లు స్క్వేర్ ట్రైలర్ ని ప్రేమికుల రోజున ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. సిద్ధు పుట్టినరోజు సందర్భంగా బుధవారం ప్రత్యేకమైన ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తూ అందులో ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు. ప్రచార చిత్రంలో హీరో హీరోయిన్ల మధ్య సంభాషణలు డీజే టిల్లు చిత్రాన్ని గుర్తు చేస్తున్నాయి. మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందుతున్న టిల్లు స్క్వేర్ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. రామ్ మిర్యాల, అచ్చు రాజమణి స్వరాలు సమకూరుస్తున్నారు. మార్చి 29న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. బుధవారం సిద్ధు బర్త్డే సందర్భంగా విషెస్ చెప్తూ వీడియో గ్లిమ్స్ ను విడుదల చేశారు మేకర్స్. కార్లో వెళ్తున్న సిద్ధును గత పుట్టినరోజు గురించి అనుపమ పరమేశ్వరన్ అడగటం, రాధికతో జరిగిన ఇన్సిడెంట్ ను టిల్లు గుర్తు చేసుకోవడాన్ని గ్లిమ్స్ లో ఎంటర్టైనింగ్ గా చూపించారు. డీజే టిల్లు సిద్ధు జొన్నలగడ్డ లైఫ్ ని మార్చేసిన విషయం తెలిసిందే. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇప్పటికే ఏ పెళ్లిళ్ళైనా ఫంక్షన్స్ అయినా డీజే టిల్లు సాంగ్ ప్లే అవ్వాల్సిందే. అంతలా నాటీనెస్ ను సినిమాలు పండించారు సిద్ధు జొన్నలగడ్డ. మరి ముఖ్యంగా ఆయన చెప్పిన డైలాగ్స్ అయిన బాడీ మాడ్యులేషన్స్ ఎక్కడో తీసుకెళ్లిపోయాయి. పెట్టిన దానికి ఏకంగా 10 రెట్లు లాభాలు తీసుకొచ్చి సెన్సేషనల్ రికార్డ్ ను క్రియేట్ చేసింది ఆ సినిమా. ఇక తాజాగా విడుదల చేసిన టీజర్ ఆకట్టుకుంది. ఇందులో సిద్ధు తన లవర్ అనుపమ పరమేశ్వర్ ని తీసుకుని కారులో వెళ్తూ ఉంటారు. అది ఆయన బర్త్డే. కారులో వెనకాల ఫ్రెండ్ కూడా పుట్టినరోజు విషెస్ చెప్తాడు. దీంతో అనుపమ బర్త్డే విషెస్ చెప్తూ లాస్ట్ ఇయర్ నువ్వు ఇదే రోజు ఏం చేశావంటూ అడుగుతుంది. ఇక గతంలో జరిగిన విషయాలను అలా అంటున్నట్లు చెప్పుకొస్తారు టిల్లు గారు. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన గ్లిమ్స్ బాగానే ఉన్నప్పటికీ ఎక్కడ కూడా కొత్తదనం లేదు. గతంలో ఏ విధంగా డీజే టిల్లు సినిమాలో సిద్ధు బాడీ మాడ్యులేషన్ డైలాగ్స్ ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా దించేశారు డైరెక్టర్. అంతేకాదు రాధిక పేరుని ఉపయోగించుకుంటూ పాపులారిటీ దక్కించుకోవడానికి చూశారు. మరి సీక్వెల్ తో ఎలాంటి హిట్ కొడతాడా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నా సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.